నువ్వెవడు రా లక్కీ అని చెప్పి పిలవడానికి? 200 ఏళ్ళు బ్రిటిషర్స్ పాలించిందని చెప్పేసి సంఖ నాకుంటూ పోయి ఆ మతంలో జాయిన్ అయిన వాళ్ళు మీరు. నమస్కారం అండి. జై హింద్, జై భారత్, జై సనాతన్. సో రీసెంట్ గా చాలా మంది ఏం చేస్తున్నారంటే మన హిందూ దేవుళ్ళని టార్గెట్ చేసి ఏదో రకంగా మన హిందూ దేవుళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ అనేది చేస్తున్నారు. రీసెంట్ గా నిన్న ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజు గారు కూడా రాముని గురించి కొన్ని నెగిటివ్ గా మాట్లాడారు. ప్రకాష్ రాజ్ గారు తన వర్డ్స్ని వక్రీకరించారని చెప్పేసి అంటారు. అందులో వక్రీకరించాల్సిన అవసరం వచ్చింది? మీరు క్లియర్గా రామ లక్ష్మణులు వలస వచ్చారని చెప్పేసి అన్నారు. ఆ మాట వీడియో క్లియర్ ఉంది, ఆడియో కూడా క్లియర్ ఉంది. మీ నోటికి మీ ఆడియోకు క్లియర్గా సింక్ అవుతుంది. సెకండ్ది, లక్ష్మణుని లక్కీ అని చెప్పి పిలిచారు. నువ్వెవడు రా లక్కీ అని చెప్పి పిలవడానికి? ఆయన నిక్నేమ్ ఇచ్చేంత అర్హత నీకు ఉందనుకుంటున్నావా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నీ సంతానం ఎక్కడి నుంచి వచ్చింది? నీ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చినారు? 200 ఏళ్ళు బ్రిటిషర్స్ పాలించిందని చెప్పేసి సంఖ నాకుంటూ పోయి ఆ మతంలో జాయిన్ అయిన వాళ్ళు మీరు. నీకు ఏం హక్కు ఉందని చెప్పి మాట్లాడుతున్నావు? ఆల్రెడీ బ్రిటిషర్ ఎల్లగొట్టినాం, మేము పారిపోయేటట్టు చేసినాం. నువ్వు ఇంకా కుక్క జాతి లాగా ఇక్కడ పడి ఉంటున్నావు. నీకు ఏం హక్కు ఉందని చెప్పి ఇక్కడ ఉండడానికి? నువ్వు కూడా పో ఇంగ్లాండ్కి, లేదంటే ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ పోయి చావు. భారతదేశంలో ఉండే హక్కు ఏముంది నీకు? భారతదేశము 2 సార్లు మతపరంగా విడిపోయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ అవి 2 కూడా ముస్లిం కంట్రీస్గా మారినాయి. అటువంటిప్పుడు భారతదేశం హిందూ దేశంగా ప్రకటించుకునే హక్కు భారతదేశానికి ఉంది. ఇది హిందువుల సొత్తు మాత్రమే. ఇది మాకు హిందువులకు, సనాతనులకు ఒక దేశం అంటూ లేదు ప్రపంచంలో. నీకు ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాలకు వెళ్ళిపో, అక్కడ చూసుకో. ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? నీకు అంత బాధ కలిగితే వలస పో. నువ్వు అక్కడికి కలకత్తా నుంచి వలస వచ్చినాడే కదా ఇక్కడికి. అసలు భారతదేశం వదిలేసి వెళ్ళిపో. నీకు ఏ దేశం కావాలో ఆ దేశానికి వెళ్ళిపో. ఎక్కడైతే క్రిస్టియానిటీ ఉందో అక్కడికి వెళ్ళిపో. రే, యూఎస్ఏలో కూడా క్రిస్టియన్స్ చర్చిలు మానేసి హిందూ మతాన్ని చూసుకుంటారు, సనాతన ధర్మాన్ని చూసుకుంటారు. వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందా నీకు? కడుపుకు అన్నం తినేటోడు అయితే భారతదేశంలో ఉంటూ భారతదేశం తింటూ భారతదేశ చరిత్రను వక్రీకరించను. పైగా నీ వర్డ్స్ని వక్రీకరించారని చెప్పి మాట్లాడుతున్నావా? వలస అనే పదానికి అసలు మీనింగ్ తెలుసా? వలసగా వచ్చింది బ్రిటిషర్స్. వాళ్ళు అంటించిన రోగమే క్రిస్టియానిటీ అనేది నీకు అంటించారు. మేము సనాతనులము. మొఘలులు వచ్చినా, క్రిస్టియన్స్ వచ్చినా మేము మారలేదు. నిన్ను వలసవాడు అంటారు, వలసవాది అంటారు, నిన్ను వలస బతుకులు అంటారు. నువ్వు మాట్లాడుతున్న బతుకులు అవే బతుకులు, అవే మాటలు. నీకు కొద్దిగా సిగ్గుశరం అనేది ఉంటే ఎప్పుడో ఇండస్ట్రీని వదిలేసి ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. సిగ్గులేని బతుకునిది.